ఆగమన పద్ధతి. దీనికి మూలపురుషుడు పెస్టాలజీ. దీనిని సూత్రీకరణ పద్ధతి అని అందురు. ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాలను తెలియజేయును. మూర్తత్వం నుంచి అమూర్తత్వానికి తెలియజేయును. ఉదాహరణల నుంచి సాధారణీకరణానికి తెలియజేయును. ఇది వైజ్ఞానిక పద్ధతి. స్వయం పఠనాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రారంభ దశలో గణిత బోధన అంతా ఈ విధంగానే జరుగుతుంది. అధిక శ్రమ, కాలం అవసరము. బోధనా ప్రక్రియలో విద్యార్థులు క్రియాత్మక భాగస్వాములు. సొంతంగా కల్పనాశక్తి పెంపొందిస్తుంది. తర్కంతో కూడి ఉంటుంది. అన్ని స్థాయిల వారికి, అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది. సూత్ర ఆవిష్కరణకు ఉపయోగం. సూత్ర అవగాహన జరుగును. అభ్యాసనం, ఆవర్తనం, డ్రిల్లింగ్ జరుగును. నెక్స్ట్ వన్ నిగమన పద్ధతి. దీనికి మూలపురుషుడు కొమినియస్. దీన్ని సూత్ర ఉపయోగ పద్ధతి అని అందురు. సూత్ర ప్రయోగ పద్ధతి అని అందురు. సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలను తెలియజేయును. అమూర్తత్వం నుంచి మూర్తత్వానికి తెలియజేయును. సూత్రం నుంచి ఉదాహరణకు తెలియజేయును. ఇది వైజ్ఞానిక పద్ధతి కాదు, బోధనకు తగినది. ప్రారంభంలో ఉన్న విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం. కాలం, శ్రమలను పొదుపు చేయవచ్చు. విద్యార్థులను జ్ఞాన విషయంలో క్రియాత్మక శూన్యులుగా చేస్తుంది. జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంటుంది. తర్కాన్ని వివరించడం కష్టం. ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించుటకు అనువైనది. సూత్ర వినియోగించుట జరుగును. అభ్యాసం, ఆవర్తనం జరుగును.